హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది. పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో అయితే జమ అవుతున్నాయి. అలాగే ఈ రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది. పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. దయచేసి వెంటనే కూడా ఇంకా ఎవరైనా రైతులు సబ్స్క్రైబ్ అనేది కూడా చేసుకున్నట్లయితే వెంటనే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ కూడా అందరికీ కూడా చేరవేయడం జరుగుతుంది. అలాగే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. పీఎం కిసాన్ 16వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే చెప్పింది. ఇవాళ తో ప్రతి ఒక్కరికి కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని రైతులకైతే ముగింపు అనేది చెప్పింది. నిన్నటికే అంటే ఫిబ్రవరి 22వ తారీఖుకే చివరి గడువు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈకేవైసీ ఎవరైతే రైతులు పీఎం కిసాన్ 16వ విడతకి సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో వారి ఖాతాలో మాత్రమే ఈ నెల 26వ తారీఖునైతే పీఎం కిసాన్ 16వ విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం. డబ్బులు అనేది కూడా ఈకేవైసీ చేయించుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది ఎవరైతే రైతులు చేయించుకుని ఉన్నారో వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవడం జరుగుతుంది. చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేసిన రైతులకైతే డబ్బులు అనేది కూడా జమ అవ్వవు. ఎవరైతే రైతులు ఫిబ్రవరి 22వ తారీఖు లోపు ఈకేవైసీ కంప్లీట్ చేసుకున్నారో ఆ రైతుల ఖాతాలో మాత్రమే పీఎం కిసాన్ డబ్బులు అనేది కూడా 26వ తారీఖున నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకి జమ అవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.